గురువుగారు, శూన్యతిథి అంటే ఏమిటి? ముహూర్త నిర్ణయంలో దీని ప్రాధాన్యత ఏమిటి? సూర్య చంద్రుల గ్రహ గతులను అనుసరించి మానవ జీవితం ఉంటుందన్న విశ్వాసం ప్రతి భారతీయుడికి ఉంటుంది. అది వాస్తవం కనుక అలాంటప్పుడు ఆ సూర్య చంద్రుల గతులను అనుసరించి ఏ ఏ సమయాలు మన కార్యాచరణానికి అనుకూలలో వాటిని ఎంచుకునే ప్రయత్నం చేస్తాం. శూన్య తిథులు అంటే ఏ తిథి వలన మనకు శుభదాయకమైన ఫలితాలు రావో వాటిని గుర్తించి ఆయా తిథులలో శుభ కార్యక్రమాలు చేయకుండా ఉండమని చెప్తోంది శాస్త్రం. ఈ తిథిని ఎలా గుర్తించాలి అంటే మాసము తిథి. చైత్రమాసంలో శుక్లపక్ష అష్టమి నవమి తిథులు శూన్యతిథులుగా చెప్పబడ్డాయి. వైశాఖ మాసానికి వస్తే శుక్లపక్ష కృష్ణపక్ష ద్వాదశి తిథులు శూన్యతిథులుగా గుర్తింపబడ్డాయి. ఇహ జ్యేష్ఠ మాసానికి వస్తే శుక్లపక్ష త్రయోదశి కృష్ణపక్ష చతుర్దశి ఈ రెండు శూన్యతిథులుగా పిలువబడుతున్నాయి. ఇక ఆషాఢానికి వస్తే శుక్లపక్ష షష్ఠి సప్తమి శూన్యతిథులుగా చెప్తున్నారు. శ్రావణ మాసంలో విదియ తదియ. ఇలా మాసంలో వచ్చే తిథి, ఏ మాసంలో ఏ తిథి నీ శుభకార్యాచరణకు అనుకూలంగా లేదు అని చెబుతూ లగ్నంతో తిథి. మనకు తుల మకర లగ్నాలకు పాడ్యమి శుభ కార్యక్రమాచరణకు అంత మంచిది కాదు. సింహ మకర రాశుల వాళ్లకు విధియతది శూన్యతిథిగా చెప్పబడుతుంది. అలానే నక్షత్రంతో పాడ్యమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం, ఆ కలయిక ఉన్నటువంటి తిథి శూన్యతిథిగా పిలువబడుతుంది. విధియ నాడు అనుధారధ నక్షత్రం ఉంటే అది కూడా అంత శుభ ఫలితాన్ని ఇవ్వదు. ఇలా నక్షత్రము తిథి, మాసము తిథి, లగ్నము తిథి, వీటి ద్వారా చేయబోయే శుభ కార్యక్రమాల యొక్క పర్యవసానాలను చెప్పేదే జ్యోతిష శాస్త్రం. మరి ముహూర్త నిర్ణయము ఎలా చేయాలి అంటే ఏకవింశతి దోషాలు అని చెప్తారు ముహూర్త నిర్ణయానికి. ఈ ఏకవింశతి దోషాలను గమనిస్తూ బలమైన ముహూర్తం కనుక నువ్వు నిర్ణయించుకోగలిగితే అప్పుడు ఈ శూన్యతిథుల గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని కూడా తరుణోపాయం చెప్పింది. కనుక శూన్యతిథి, దగ్ధతిథి, ఇలా అనేకమైనటువంటి విషయాలు జ్యోతిష్య శాస్త్రంలో మనకు వివరిస్తూ మానవ జీవనం సుసంపన్నం కావటానికి అవసరమైనటువంటి సాధనా క్రమాలన్నీ తెలియజేసింది జ్యోతిష్య శాస్త్రం. తెలుసుకుందాం, ఆనందంగా.